నమస్తే, నేను మీ సతీష్. మద్యం కుంభకోణం కేసు సంచలన మలుపు అయితే కనుక తీసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే గడిచిన 24 గంటలుగా చూసుకుంటే 11 కోట్ల రూపాయలు నగదు సీజ్ చేశారు సిట్ అధికారులు. అలాగే ఈ నగదు సీజ్ చేయడానికి సమాచారాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా ఏదైతే ఈ కేసులో ఏ40 నిందితుడిగా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తంను కూడా విదేశాలకు పారిపోతూ ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. మరొక 2 రోజుల్లో ఇంకా ఈ రకమైనటువంటి ఫామ్ హౌస్లో, గెస్ట్ హౌస్లో లేదా డెన్లుగా మార్చుకున్నటువంటి అనేక భవనాలపైన కూడా దాడి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో పూర్తిగా ఉచ్చు బిగిసిందా? మరి ఆయనే నెక్స్ట్ అరెస్ట్ కాబోతా ఉన్నారా? అసలు సిట్ దర్యాప్తులో గడిచిన 24 గంటల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ముఖ్యంగా సిట్ అధికారులు తీగలాగారు. మరి తీగల సోదరులు కూడా మద్యం కుంభకోణం కేసులో ఉన్నట్లుగా వాళ్ళ పేరు బయటకు రావటం, వర్ధమాన్ కాలేజీ అక్కడ ఫామ్ హౌస్ని డెన్గా పెట్టుకుని 100 కోట్లు అంటే మొత్తం అసలు ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి నగదంతా కూడా అక్కడే డంప్ చేశారా? అక్కడి నుంచే విదేశాలకు కూడా హవాలా మార్గంలో తరలించారా? మరి హైదరాబాద్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి వాహనాల్లో డబ్బులు తరలించారు వివిధ జిల్లాలకి అని అంటే అక్కడి నుంచే తరలించారా? అసలు ఈ కుంభకోణం ఓవరాల్గా దీనిపైన మీ అబ్జర్వేషన్? ఎన్ని తీగలు ఉన్నాయో, ఈ తీగలు బీరకాయ తీగలు, ఏది బీర్ మొత్తం అసలు అల్లిబిల్లిగా ఈ తీగలన్నీ కూడా లాగుతుంటే డెన్లు బయటపడుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పారు కాఫీ బాయ్ జగన్మోహన్ రెడ్డి కొంప ముంచాడా? బంజారా హిల్స్ కాఫీ హౌస్లో పనిచేసేవాడు. మీరు చెప్పినటువంటి ఆ పురుషోత్తం వరుణ్ కుమార్ 32,000 జీతం. అతన్ని పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు? లీలా డిస్టిలరీ ఏపీ ఇన్ఛార్జ్. అతను ఎంత ట్రాన్సాక్షన్ చేశాడు? 452 కోట్లు. 32,000 జీతగాడు 452 కోట్ల మరి మద్యం ఆర్డర్లు ఇచ్చారంటే అసలు సీఎంఓ జగన్మోహన్ రెడ్డి హయాంలో అది కాస్త ఏంటి బిఎంఓగా మారింది. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని బ్లాక్మెయిలింగ్ ఆఫీస్ చేశాడు. ఎవడబడితే వాడు నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా, మీరు మాకు కమిషన్ ఇవ్వాలి. అవతల ఉన్నది ఎవరు? ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ సిఎండి జయమురుగన్, ఎవడో చాణక్య అంట. వాడు ఫోన్ చేసి నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా, సీఎం పిఏని మీ పెండింగ్ బిల్స్ కనుక క్లియర్ చేయాలంటే 12% ఇవ్వాలి, మీకు ఫర్దర్ ఆర్డర్స్ ఇవ్వాలంటే మీ డిస్టిలరీకి 20% కమిషన్ ఇవ్వాలి. అతను ఎవరు? ఫైనాన్స్ ఆఫీసర్ సిఎఫ్ఓ నల్లప్పన్ ముత్తప్పన్. అతన్ని బెదిరించాడు. పాపం వాళ్ళు లబలబ వాళ్ళు వాసుదేవరెడ్డికి ఫోన్ చేస్తే వాసుదేవరెడ్డి నాకు సంబంధం లేదండి, మరి అతను చెబితేనే మీకు ఆర్డర్ వచ్చుద్ది అన్నాడు. అంటే ఎవరు నడిపారు సీఎంఓని? జగన్మోహన్ రెడ్డి నడపలా, ఆ చాణక్య నడిపాడు అనమాట. వెంటనే వాళ్ళు 300 కోట్లు కడ్డీలు ఇచ్చారు. ఏ కడ్డీలు? ఇనప కడ్డీలు అనుకుంటున్నా, బంగారు కడ్డీలు. ఎంత? 300 కోట్లు. 2,560 కోట్ల ఆర్డర్ ఇచ్చి పారేశారు నీకు ఎస్ఎన్జే డిస్టిలరీస్. దాని అనుబంధ విభాగమే ఈ తమిళనాడు లీలా డిస్టిలరీస్, ఇప్పుడు ఈ చెప్పిన కాఫీ బాయ్. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ తీగల విషయానికి వద్దాం. ఏంటది? కాచారమా? కాచారం సులోచన ఫార్మ్స్ అంట. అక్కడ ఇవాళ పట్టుబడ్డాయి. పురుషోత్తం వరుణ్ కుమార్ ఇచ్చిన సమాచారంతో పోయి పడ్డారు. సిట్టాళ్ళు పడితే నీకు అట్టపెట్టెలు, నోట్ల కట్టలు, కట్ల పాములు బయటకు వచ్చినట్టు బయటకు వస్తున్నాయి అన్నమాట. అంటే కట్ల పాము తెలుసా నీకు? దానికి కట్లు ఉంటాయి. ఆ పాముకి 18 కట్లు ఉన్నాయి అనుకో, అది కరిసిందంటే నీకు 18 సార్లు ఫిట్ వచ్చుది. 22 కట్లు ఉన్నాయి అనుకో, 22 సార్లు ఫిట్స్ వస్తాయి అన్నమాట మనకి. ఇప్పుడు ఆ కట్ల పాములు మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డినే కరుస్తున్నాయా? పటా 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 11 కోట్లంట, 12 అట్టపెట్లంట. సులోచన ఫార్మ్స్ ఎక్కడ? కాచారమా? కాచారం కాస్త జగన్కి క్యాష్ ఆరాం అయిపోయింది. క్యాష్ అన్నాడు.
అసలు నో డిజిటల్ పేమెంట్స్, నో ఫోన్పే, నో జీపే, ఓన్లీ క్యాష్. ఇవాళ ఆ క్యాషే ఇవాళ పాము కాటేసినట్టుగా జగన్ని కాటేస్తుందా? అదేమంటే ఎస్వి మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడాడు కర్నూలు. ఏ ఆధారాలు ఉన్నాయని జగన్ అరెస్ట్ చేస్తారంటాడు. ఇప్పుడు నిన్న మాధవ్ వెళ్ళాడు కర్నూలు, అయినా ఇది ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ వెళ్ళి మామూలుగా అతను మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అన్నాడు. దానికి ఇతను మళ్ళా కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి ఏ ఆధారాలు ఉన్నాయంటే ఇవాళ బయటపడ్డాయి. ఇప్పుడు మీరు చెప్పారు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అంట, దీనికోసమే పెట్టారా? అరే అదేంటది అరెట్టో హాస్పిటల్సా? అసలు మొదట అక్కడ జరిగింది రైడ్. ఆ అరెట్టో హాస్పిటల్స్ డైరెక్టర్గా కేసిరెడ్డి రాజ్ భార్య దివ్యారెడ్డి. ఆ దివ్యారెడ్డికి తీగల విజేందర్ రెడ్డి, తీగల ఉపేందర్ రెడ్డి హాస్పిటల్స్. ఆ రోజు హార్డ్ డిస్క్లు కూడా ఎత్తుకెళ్ళారు. మొత్తం హాస్పిటల్స్లో వీళ్ళకి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు, మొత్తం పెట్టుబడులకు సంబంధించినవి ఆ ఉపేందర్ రెడ్డి లేకపోతే ఆ విజేందర్ రెడ్డి. ఇప్పుడు ఈ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఎక్కడ? కాచారమేనా? క్యాషారం. ఆ చాణక్య మనిషి అంటే ఇతను ఎవరు? ఆ వినయ్ రెడ్డి అనేవాడు ఇప్పుడు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ లోపలికి ఫ్యాకల్టీ వెళ్ళాలన్నా, సిబ్బంది వెళ్ళాలన్నా వినయ్ని అడిగితే వెళ్ళాలి. వినయ్ పర్మిషన్ లేకుండా అడుగు పెట్టకూడదు. ఏమున్నాయి ఆ గెస్ట్ హౌస్లో? మళ్ళీ అట్టపెట్టేలా, నోట్ల కట్టలా, వాళ్ళు గోల విద్యార్థులు. ముందు అసలు ఈ కాలేజీ ప్రతిపత్తి రద్దు చేయండి అంటున్నారు. అంటే ఇవాళ అటు తీగల మరి ఈ బ్యాచ్ అంతా కూడా అసలు ఏంటి, మద్యం డబ్బు ఏంటి, హాస్పిటల్స్లో పెట్టుబడులు ఏంటి, ఇంజనీరింగ్ కాలేజ్ పరిస్థితి ఏంటి? అంటే ఈ డెన్లు హైదరాబాద్లోనే నీకు 6-7 డెన్లు. ఇప్పుడు ఈ కాచారం డెన్ ఇవాళ ఇది బయటపడింది. లేకపోతే మనం చూసాం ఫిలిం నగర్లో ఒక డెన్, జూబ్లీ హిల్స్లో ఒక డెన్, పెద్దమ్మ గుడి దగ్గర ఒక డెన్, అత్తాపూర్లో ఒక డెన్, నార్సింగ్లో ఇంకో డెన్, లేకపోతే మంచిరేవుల. అరే అసలు అక్కడ ఉన్న జనం అంతా గోల. ఈ వెహికల్స్ ఏంటి, టిప్పర్లు ఏంటి, అట్టపెట్టెలు అటు ఇటు మారుస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్నంత జనం అంతా గోల చేస్తే ఏది మాది మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పారంట. మార్కెటింగ్ ఏజెన్సీయా, మనీ లాండరింగ్ ఏజెన్సీయా? వీళ్ళు మార్కెట్ చేస్తుంది ఏంటి? క్యాష్, అట్టపెట్టెలు, నోట్ల కట్టలు అన్నమాట. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయా లేవా? మిథున్ రెడ్డి కూడా అదే అంటాడు. ఏ ఆధారంతో నన్ను అరెస్ట్ చేస్తారు? నేను లోక్సభ సభ్యుడిని, నాకు ఈ లిక్కర్కి ఏంటి సంబంధం అంటాడు. డిస్టిలరీలు కబ్జాలు చేసేది వాళ్ళే, బెదిరించేది వాళ్ళే, కమిషన్లు డిమాండ్ చేసేది వాళ్ళే. మళ్ళీ మాకు ఆధారాలు ఇవ్వంటే 5 కోట్లు నువ్వు నెలకు తీసుకున్నావా లేదా? 5 కోట్లు ఒక లోక్సభ సభ్యుడికి వాటా అంట ప్రతి నెల, లేకపోతే ఒక రాజ్యసభ సభ్యుడికి వాటా అంట. ఎవరికి వాళ్ళు ఇచ్చుకున్నారు. 2 కోట్లు మరి ఒకడికి నెలకి ఇవ్వాలని, 50 లక్షలు ఒకడికి ఇవ్వాలని, 20 లక్షలు ఒకడికి ఇవ్వాలని. 2 కోట్లు ఎవరికంటే ధనంజయ రెడ్డి అంటావు, 50 లక్షలు ఎవరికంటే సకల శాఖ మంత్రి అంటావు, 20 లక్షలు ఎవడంటే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అంటారు. అంటే రకరకాలుగా వీళ్ళ యొక్క రేంజ్ని బట్టి కమిషన్ వీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో జగన్కి ఎంత ఇచ్చారు, వీళ్ళంతా ఎత్తారు. ఈరోజు ఐవైఆర్ కృష్ణారావు వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది, విన్నావా? ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ఈ కేసులో జగన్ని బయటపడేయటం దేవుడి తరం కూడా కాదని చెప్పాడు. ఇప్పుడు మాంసం తింటే భూమికలు మెళ్ళ వేసుకున్నట్టుగా వేసుకున్నాడు అంటే భూమికలు అనకూడదేమో, ఏంటిది నోట్ల దండలు మెళ్ళలో వేసుకున్నాడు. అసలు అతను ఎవరు? అతన్ని తీసుకొచ్చి ఐఆర్టీఎస్ ఆడిని ఇక్కడ నువ్వు ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టడం ఏంటి? ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ రేంజ్ సీనియర్ ఐఏఎస్ ఉండాల్సిన పోస్ట్లో వాసుదేవరెడ్డి రైల్వే ట్రాన్స్పోర్ట్ అని తీసుకొచ్చి పెట్టడం ఏంటి అంటూ ధ్వజమెత్తుతోంది ఎవరు? ఐవైఆర్ కృష్ణారావే. మనం చూసాం జగన్మోహన్ రెడ్డికి ఆయన ఏదో సానుభూతి పరుడని, చంద్రబాబు మీద టార్గెట్ చేస్తాడని అని అంటూ ఉంటారు. అలాంటి ఐవైఆర్ కృష్ణారావే జగన్ మీద ఇలా మాట్లాడాడంటే ఇక అర్థం చేసుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్టు భయంతోనే జైలు యాత్ర. ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి? నెల్లూరు చెప్పు. అంటే పరామర్శ పేరుతో అక్కడ ఫెసిలిటీస్ మీద వాకప్ చేస్తున్నాడా?
రేపొద్దున నన్ను నెల్లూరు జైల్లో పెడితే ఎలా ఉంటుంది, బెజవాడ జైల్లో పెడితే ఎలా ఉంటుంది, గుంటూరు జైల్లో పెడితే ఎలా ఉంటుంది, రాజమండ్రి జైల్లో పెడితే ఎలా ఉంటుంది అని ముందు డ్రెస్ రిహార్సలా మనం చూసాం. గుంటూరు జైలుకి వెళ్ళి ఎవరిని పరామర్శించాడు? నందిగం సురేష్. అక్కడ మరి నాకు సరైన సెల్ ఉందా లేదా? లేకపోతే బెజవాడ జైలుకి వెళ్ళి ఎవరిని పరామర్శించాడు? వంశీ నీ సెల్ ఎలా ఉంది, నీ బ్యారక్ ఎలా ఉంది, నన్ను పెడితే అది బాగానే ఉంటుందా? చెంచల్ కూడా జైల్లో నన్ను పెట్టిన చోట ఉన్నట్టుగా షటిల్ ఆడుకోవటానికి నన్ను అలౌ చేస్తారా? ఇప్పుడు నెల్లూరు జైల్లో అదేనా కాకానితో అయిన ములాఖాత్? ఏదైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవాళ పీకల లోతు మద్యంలో గురుకుపోయాడు, గిలగిల కొట్టుకుంటున్నాడు. థ్యాంక్ యూ.